మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా చేశారు. ఇక కేటీఆర్వి విధ్వంస రాజకీయాలని మండిపడ్డారు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారన్నారు. కేటీఆర్ అహంకారమే ఆ పార్టీ ఓటమికి కారణమని అన్నారు. 9 ఏళ్ల పాటు రాష్ట్రంలో గడియల పాలన కొనసాగిందని, మహిళలకు ఉచిత బస్సు హామీను కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మన ఇష్టదైవంగా పూజించే శ్రీ రాజరాజేశ్వర ఆలయం వేములవాడ మనందరికీ కూడా ఎంతో ఇష్టదైవము. ఈరోజు మా కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా మా సోదరుడు అదిశీలన్నతో కలిసి మరి దర్శించుకోవడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని అప్రతిహతంగా కొనసాగించడం కోసం, ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఈరోజు మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వారు సాగిస్తున్నటువంటి దేశం కోసం సాగిస్తున్నటువంటి న్యాయయాత్ర పోరాటం విజయవంతం కావాలని కూడా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మ నాన్న మా కుటుంబం అంతా మరి వేములవాడకు వచ్చి రాజరాజేశ్వరిని పూజించుకున్న తర్వాత ప్రతి జాతరకు మళ్ళీ ఇక్కడి నుంచి సమ్మక్క సారలమ్మకు పోవడం మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి అంటే ఆ విశ్వాసం. ఫస్ట్ మొక్కులు ఇక్కడ చెల్లించుకున్న తర్వాత జాతరకు వెళ్ళడం. సో ఈరోజు కూడా ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 21 నుంచి వచ్చేటువంటి జాతరలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి అక్షింతలు కానీ మరి ఇతరత్ర నైవేద్యాలు కానీ అక్కడ కూడా సమర్పించుకోవడం మా తల్లిదండ్రులకు మాకు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇక్కడికి రావడం